హలో అండి. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో స్టార్టింగ్‌లోనే దేవుని పూజతో అయితే స్టార్ట్ చేశానండి. ఎందుకంటే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నాలా కొత్తగా ఛానల్ క్రియేట్ చేసిన వాళ్ళకి కొంచెం సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. వీడియోనైతే ఫుల్‌గా చూసేయండి. ఎందుకంటే మీరు వీడియోని పూర్తిగా చూస్తే మాత్రం పడి పడి నవ్వుకుంటారు. నేనైతే షార్ట్స్ అండ్ ఫుల్ వీడియో ఒకేసారి తీయడానికైతే ట్రై చేసి ఫ్లాప్ అయిపోయానండి. వీడియో పూర్తిగా చూస్తే మీకే అర్థమవుతుంది. నేను షార్ట్స్ తీయడానికైతే ఎన్ని కష్టాలు పడ్డాననమాట. ఓన్లీ షార్ట్స్ అంటే పెద్ద కష్టం అనిపించకపోదండి. ఒక పక్క ఫుల్ వీడియో, ఒక పక్క షార్ట్స్ కూడా తీయడానికి ట్రై చేశాను. కానీ ఫ్లాప్ అయ్యానండి. మీరు కూడా చూస్తే మీకే అర్థమవుతుంది. నేనైతే ఫస్ట్ పూజ అయితే చేసేసుకుంటున్నానండి. ఈరోజు లక్షవారం కదా! సాయిబాబాకైతే పూజ చేసుకుంటున్నాను. లక్షవారమే కాదండి, నేను డైలీ పూజ చేసుకోవడానికి ఇష్టపడతాను. నాకు హెల్త్ బాగోలేనప్పుడు తప్ప మ్యాక్సిమం నేను ఇంట్లో దీపం పెట్టడానికి ఇష్టపడతాను. నేను దీపం పెట్టకుండా ఉన్నానంటే ఆ రోజు నాకు మొత్తం నీరసంగా ఏదో చాలా దిగులుగా అనిపిస్తుందండి. కనీసం శ్లోకాలు చదవలేకపోయినా కనీసం దేవుడి ముందు దీపం పెట్టైనా సరే పెట్టయితే పెడతాను ఖచ్చితంగా. ఇక్కడ అదే చేస్తున్నాను. దీపం అయితే నేను కొబ్బరి నూనెతో వెలిగిస్తానండి. కొబ్బరి నూనె కూడా మా ఇంట్లో తయారు చేసుకుందనమాట. ఆ వీడియో ఒకసారి మీకు పెడతాను. డైలీ మీకు పూజతోనే స్టార్ట్ అవుతుందండి డే అయితే మాత్రం. నేను డే అంతా నాకు పూజతో స్టార్ట్ అవుతుందని చెప్పను అవుతుందని చెప్పను కానండి. స్టార్ట్ చేయడానికైతే ట్రై చేయాలనుకుంటాను. కానీ పూజతో అయితే స్టార్ట్ చేయలేను. మిగతా వర్క్ కంప్లీట్ చేసుకొని పూజ చేయడానికైతే ఇష్టపడతాను. కానీ అలవాటు మార్చుకోవాలనిపిస్తుంది నాకైతే మాత్రం. పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత వంట అయితే చేస్తున్నానండి. తోటకూర ఫ్రై అయితే చేద్దామనుకుంటున్నాను. మొన్న మంగళవారం మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తోటకూర చెట్లు చూశానండి. మాకు 6 ఫీట్ చెట్లు ఉంటాయన్నమాట. చాలా బలంగా పెరిగాయి. తోటకూర అయితే తీసుకొచ్చాను. సో చూస్తున్నారు కదా, తోటకూర అయితే తీసుకొచ్చాను. చారు అయితే పెడుతున్నానండి. ఫస్ట్ అయితే మాత్రం తోటకూర అక్కడ కవర్ కనిపిస్తుంది కదా, అదంతా తోటకూర అనమాట. కుక్కి తెచ్చాను. మనం బయట కొనుక్కున్నా సరే అంత న్యాచురల్గా అయితే పెంచుకోలేము కదా, కెమికల్స్ ఇవన్నీ ఉంటాయి. న్యాచురల్గా పెరిగిన తోటకూర అయితే ఇదన్నమాట. వెళ్ళాను కదా అని చెప్పి తోటకూర అయితే తీసుకొచ్చాను. సరే కొంచెం చారులో కూడా వేస్తున్నాను అనమాట. తోటకూర అయిపోయిన తర్వాత అసలైన వీడియో ఉంటుందండి. స్కిప్ చేయకుండా అయితే చూడండి. నేను మసాలా మజ్జిగ అయితే ఒకసారి ట్రై చేశానండి. చాలా బాగా వచ్చింది. సరే షార్ట్స్ తీద్దాం కదా అని ట్రై చేస్తున్నాను. ట్రై చేస్తుంటే పక్కన ఫుల్ వీడియో రికార్డ్ చేస్తున్నాను, పక్క షార్ట్స్ రికార్డ్ చేద్దామని పెట్టాను ట్రైపాడ్. పెడితే షార్ట్స్ రికార్డ్ అవుతుంది కదా అన్నట్టు నేను వీడియో చేస్తుంటే అసలైంది రికార్డ్ అవ్వడం మానేసి నేను వేరే ఆఫ్ చేద్దామన్నవి రికార్డ్ అయిపోయినవి. నేను రికార్డ్ చేసినప్పుడు సరిగ్గా చూసుకోలేదండి. మొత్తం తర్వాత అంతా అయిపోతుంది కదా. తర్వాత చూస్తే అవసరమైంది లేదు, అవసరం లేనిదంతా కూడా వీడియో రికార్డ్ అయిపోయింది. ఇంకేం చేస్తాం, నా కష్టమంతా వృధా అయిపోయిందండి. ఇంకా అలాగే అదే జరిగిందండి ఈరోజైతే మాత్రం. చారు అయితే మీరేమంటారు? మేమైతే చారు అయితే అంటామండి. మరి మీరేమంటారు? చారు అంటారా, రసం అంటారా? మేమైతే చారులోకి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, వంకాయ, బెండకాయ, కరివేపాకు ఏమంటే అవి యాడ్ చేసుకుంటామండి. ములంకాడ ఇలాంటివి. ఇప్పుడైతే మాకు థర్స్డే ప్రతి లక్షవారం మా ఊరి మార్కెట్ అనమాట. అదే సంత అంటారు కదా, సంత. ఈవినింగ్ అది కూడా యాడ్ చేస్తాను మీకు. దానివల్ల కూరగాయలు అయిపోవడం వల్ల ఏమంటే అవన్నీ యాడ్ చేశాను. ఇక్కడైతే నేను మసాలా మజ్జిగ ప్రిపేర్ చేస్తున్నాను. ఏంటి మసాలా మజ్జిగ అవన్నీ చేస్తున్నాను అనుకోవచ్చు. బయట కొన్న పెరుగు కాదండి. మాకు గేదెలు అయితే ఉన్నాయన్నమాట. సొంత గేదె పాలే. ప్రతిరోజు 1 లీటర్ పాలు అయితే తీసుకుంటాము తాగడానికి, అలాగే మజ్జిగకి, పెరుగుకి కూడాను. ఆ పెరుగు మనం ఎంత మీగడ తీసినా సరే ఆటోమేటిక్గా వెన్న అయితే వస్తుంది కదండి. ఇక్కడ నేనైతే వెన్న అయితే తీస్తున్నాను.
సో వెన్న అయితే తీసుకొని అప్పుడు మజ్జిగలో అన్నీ మిక్స్ చేసుకుందాం కదా అన్నట్టు ఇక్కడ సో కావాల్సినవన్నీ బయట పెట్టుకున్నాను. సో ఎండాకాలం కదండి, సో లోపల అస్సలు ఉండలేక మొత్తం అంతా బయట పెట్టేసాను. సో చూస్తున్నారు కదా. సో ఏంటి ఇవన్నీ ఇంకా ఇలాంటివి వాడుతున్నారా అని మీరు అనుకోవచ్చు. పల్లెటూరులో ఇంకా అవే వాడుతున్నారండి. సో సిటీస్లో అంటే చేంజ్ అయ్యాయి కానీ పల్లెటూరు మాలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో అయితే మ్యాక్సిమం అవే ఉంటాయి. సో చూస్తున్నారు కదా, ఇక్కడ నేను షార్ట్ తీయడానికి అయితే ట్రై చేస్తున్నాను. సో షార్ట్ బాగా వచ్చింది కదా అనుకున్నాను కానీ తర్వాత మొత్తం చూస్తే కానీ నాకు అర్థం కాలేదు, నాకు అవసరమైన వీడియో రికార్డ్ అవ్వలేదని. సో ఏం చేస్తాం. సో ఇంకోసారి అయితే మీకు మసాలా మజ్జిగ ఎలా చేసాననేది వీడియో అయితే క్లియర్గా పెడతాను, ఒకసారి చూసేయండి మీరు అప్పుడు. సో ఇక్కడైతే నేను మసాలా మజ్జిగ అయితే ప్రిపేర్ చేసాను. సో వీడియో అంతా చాలా న్యాచురల్గా తీసానండి, అంటే మనం బయట ఎలా ఉంటామో అనేది అలా తీసాను. నేనైతే స్కిప్ అయితే చేయలేదు. సో స్కిప్ చేసి కూడా వీడియో ఎడిట్ చేయొచ్చు కానీ నేనైతే వీడియో ఎడిట్ చేయడానికి ఇష్టపడలేదు. సో ఇక్కడ చూడండి, మళ్ళీ మిక్సీలో మజ్జిగ వేసి మొత్తం అంతా కలిపి మళ్ళీ మజ్జిగలో వేస్తాను. సో బయట అయితే నిజంగా అలాగే ఉంటుంది కానీ మన వీడియోస్ తీసినప్పుడు కొంచెం స్టైలిష్గా మంచిగా నీట్గా ప్రజెంట్ చేయాలి కాబట్టి అవన్నీ పెట్టము. సో షార్ట్స్లో కూడా నేను యాడ్ చేయను అనుకోండి. సో ఇది ఫుల్ వీడియో కదా, సో న్యాచురల్గా ఉంటే బాగుంటుంది కదా అని నేను అయితే అలా వీడియో అంతా ఎడిట్ చేయకుండా అలా పెట్టేసానండి. సో చూస్తున్నాను కదా, సాల్ట్ అది సరిపోయిందా లేదా అని తాగి చూస్తున్నాను. సో మసాలా మజ్జిగ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఫుల్ వీడియో అయితే అయింది కానీ షార్ట్ అయితే ఫెయిల్ అయిపోయింది. సో ఏం చేస్తాం, మళ్ళీ ఆల్రెడీ నేను ఈ సమ్మర్ అంతా ఎలాగో చేస్తూనే ఉంటాను కాబట్టి ఇంకోసారి అయితే అప్లోడ్ చేస్తాను. సో తోటకూర చూసారు కదండి, చాలా తోటకూర అయితే ఆ తోటకూర అంతా కూడా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి తెచ్చింది. సో అండ్ వీడియోస్ చేస్తున్నాను కదా, ఫస్ట్లో అయితే గిన్నె పట్టదు, తర్వాత తినడానికి రాదు. సో అలా అయిపోయింది నాదైతే అని. సో అదంతా పట్టకుండా కానీ కూరి పట్టించాను. సో వీడియో ఎండింగ్లో చూడండి మొత్తం ఫ్రై అయితే ఎంత అయ్యిందో. సో చూసారు కదా, కొంచెంసేపు తర్వాత ఫ్రై అయితే ఇలా అయ్యిందనమాట. సో అంతే.